గత వైసీపీ ప్రభుత్వ పాలనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయన్నారు. కేంద్రం విడుదల చేసిన నిధులను పంచాయతీలకి కేటాయించకుండా దారి మళ్లించారని వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. దీనివల్ల గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీ వ్యవస్థ ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం పంచాయతీలకు విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా విస్సాకోడేరు గ్రామం ఇప్పుడు ఆదర్శంగా నిలిచిందని పవన్ కళ్యాణ్ కొనియాడారు. 10 లక్షలతో తాగునీటి సమస్యకు గ్రామ పంచాయతీనే పరిష్కారం చూపిందన్నారు. ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులతో 2 ఫిల్టర్ బెడ్లు నిరుపయోగంగా ఉన్న నీటి శుద్ధి కేంద్రాన్ని గ్రామస్తులే మరమ్మతు చేసుకున్నారని తెలిపారు. నూతన పైప్ లైన్ వేసి తాగునీటి సమస్య లేకుండా చేసుకున్నారని ఆయన ప్రశంసించారు. ఈ విధంగా గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేసిన విస్సాకోడేరు పంచాయతీని గ్రామ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అలాగే ఈ అభివృద్ధి పనులను పర్యవేక్షించిన జిల్లా పంచాయతీరాజ్ నీటి సరఫరా శాఖ అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సాంబశివరావు మరింత సమాచారాన్ని అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు 2040 నాటికి మన దేశం అభివృద్ధి దిశగా నిలిచేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారని చెప్పేసి సంక్షేమాన్ని విస్మరించి అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థను జనసత్వాన్ని ఇస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయితే నరేంద్ర మోడీ ఉద్దేశించి లక్ష్యాన్ని అందుకోవడం దేశ రాజధాని ఢిల్లీలో పాత్ర అత్యంత కీలకం. ఈ తరుణంలో ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా ఆయన పవన్ కళ్యాణ్ చెప్పారు. అదేవిధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి సంక్షేమ క్షేత్రస్థాయికి చేరుతాయని చెప్పేసి ఢిల్లీలో అభివృద్ధినే దేశ రాజధానిలో ప్రజలు శ్రేయస్సు సంక్షేమం కోసం వికసిత సంకల్ప పత్రం ద్వారా బీజేపీ ఇచ్చిన హామీలు ప్రజలు అయితే సాంబశివరావు, ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు వీటికి సంబంధించినటువంటి అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా ఈరోజు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అయితే చాలా తీవ్రంగా ఆయన దుయ్యబట్టారు. మరి సడన్ గా అంటే ఇటీవల కాలంలో చూస్తున్నాం వైసీపీ మీద పవన్ కళ్యాణ్ కాస్త తక్కువే మాట్లాడుతున్నారు, ఆయన పని మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ వస్తున్నారు. మరి ఆల్ ద సడన్ ఇప్పుడు ఇంత సీరియస్ అవ్వడానికి కారణం ఏంటనుకోవచ్చు? మొత్తంగా చూసుకోవచ్చు అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీ తీరు పట్ల కూడా పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా పంచాయతీ శాఖలో అభివృద్ధికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ముచ్చటించారు. ముఖ్యంగా చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రూరల్ డెవలప్మెంట్స్ లో కానీ అక్కడ తీవ్ర స్థాయిలో కూడా వైసీపీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ అడుగులు వేయలేదని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ అయితే మండిపడ్డారని చెప్పుకోవాలి. ముఖ్యంగా పంచాయతీరాజ్ డెవలప్మెంట్స్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి క్షేత్రస్థాయిలో కూడా అన్ని అందుతున్నాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. అదేవిధంగా వైసీపీ తీరు పట్ల జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల కూడా తీవ్రంగా మండిపడ్డారు. 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా కూడా పాలన వదిలేశారు, ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. కనీసం రూరల్ లో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, విద్యా వైద్యం వాటికి సంబంధించినటువంటి అంశాలకు కావచ్చు, ఎక్కడ కూడా ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నా కూడా ఎక్కడ పట్టించుకోలేదని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. మరి పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు వైసీపీ తీరు పట్ల కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వస్తున్నటువంటి సహకారం పట్ల కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. రైట్.